నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఫోక్ సింగర్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా. శనార్థులు. ఒక మంచి పాటతో స్టార్ట్ అయ్యాను మన ప్రోగ్రామ్ని. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా చిన్నప్పటి నుంచే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. సో నాకు తెలంగాణ ఉద్యమంలో బాగా నచ్చినది ఏంటంటే అసైదుల్లా హారతి కాళ్ళ గజల గమ్మతి వీర తెలంగాణ పోరు సాగుతున్న ఇమ్మతి. సో ఈ పాట బాగా ఉన్నది అనమాట. సో ఎక్కువ శాతం ఏంటంటే మా రామస్వామి కాక, మా మహబూబ్ నగర్ డిస్టిక్ అనమాట, మా రామస్వామి కాక బాగా పాడేవారు అనమాట. సో దాంట్లో ఒక పాట ఏంటంటే దిమ్ దిమ్మి నాగాల దిమ్మంటూ మోగంగా శ్రీరామదండు గదిలే నా రామదండు గదిలే, దిమ్ దిమ్మి నాగాల దిమ్మంటూ మోగంగా శ్రీరామదండు గదిలేనా నా రామదండు గదిలేనా, మాయన్న రాముడు నీ పుణ్య పురుషుడు నిన్నొదిలి రమ్మన్నడమ్మా అనవాలు దెమ్మన్నడమ్మా, దిమ్ దిమ్మి నాగాల దిమ్మంటూ మోగంగా శ్రీరామదండు గదిలే నా రామదండు గదిలేనా, మాయన్న రాముడు నీ పుణ్య పురుషుడు నాయన్న రాముడు నీ పుణ్య పురుషుడు మాయన్న రాముడు నీ పుణ్య పురుషుడు మాయన్న రాముడు నీ పుణ్య పురుషుడు నిన్నొదిలి రమ్మన్నడమ్మా అనవాలు దెమ్మన్నడమ్మా. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ ప్రాపర్ వచ్చేసి మాది మహబూబ్ నగర్ డిస్టిక్. అంటే ఒకప్పుడు, ఇప్పుడు వనపర్తి డిస్టిక్, కొల్లాపూర్. ఊరు వచ్చేసి దగడ విలేజ్. పేరెంట్స్ ఏం చేస్తారు? పేరెంట్స్ నాన్న లేడు, అమ్మ ఇంకా నార్మల్గానే వ్యవసాయం. అది ఎంత ఎంత చదువుకున్నారు? చదువుకున్న ఇంత అంత. అంటే మీ పాటలకి ఎట్లా వచ్చారు? పాటలకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట. అంటే పల్లె కదా, సో ఆ మట్టి వాతావరణము. ఇంకోటి ఏంటంటే సేకరణ పాటలు ఎక్కువ. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మ సింగరే, అండ్ మా అమ్మమ్మ కానీ అందరూ బాగా పాడేవారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అలా 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 పాటలు నేర్చుకున్నా. ఇంకా అంటే సంఘంలో పనిచేసిరా? కల్చరల్ టీంలలో అలాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే పాడుతుండే, స్టేజ్ ఎక్కినా కూడా అటు ఇటు కొన్ని ప్రోగ్రామ్స్. తెలంగాణ ఉద్యమం కాల్చి మీరు తెలంగాణ ఉద్యమం కానించి కూడా పాడుతుండే అనమాట. ఫస్ట్ మీరు ఎక్కువగా మీకు గుర్తింపు తెచ్చినటువంటి పాట? నాకు గుర్తింపు తెచ్చిన పాట అంటూ ఏం లేదు. బట్ ఏంటంటే ఒకసారి అంబేద్కర్ గారి సాంగ్ పాడాను అనమాట. అంటే కొన్ని ఆర్గనైజేషన్లో వాళ్ళు పనిచేసుకున్న టైంలో మా ఊరు పర్సన్సే ఒక అంబేద్కర్ గారి సాంగ్ నాతో గారు పాడిచ్చారనమాట. ఒకసారి పాడండి మాకు. గగనతారల్లోన మెరుపువు నీవై, గంజిగట్కల్లోన మెతుకువు నువ్వై, దళిత గుండెల్లోన దైవము నీవై, పేద గుర్షెల్లోన దీపము నీవై, అక్షరమైవో ఆయుధమై సాధనమైవో సంద్రమువై, లోకాన్నేలే జై భీం జయ హో. అరే వెయ్యర దరువు మన దళితుల దండోర దరువు, అరే వెయ్యర దరువు మన దళితుల దండోర దరువు, అరే పాడర నువ్వు వెయ్యి గొంతుల గలమై నువ్వు, గగన తారల్లోన మెరుపువు నీవై, దళిత గుండెల్లోన నువ్వై. ఈ పాట, ఈ పాట బాగా అంటే ఆ టైంలో మంచి వ్యూషిప్ వచ్చింది. అండ్ ఆ తర్వాత బతుకమ్మ పాట పాడడం జరిగింది. అలా అలా అలా. ఇంకా పాటలు రాస్తాను కూడా. ఎన్ని పాటలు రాశారు? కొన్ని పాటలు రాశాను. బట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కడైనా చెప్తే దాన్ని ఆటోమేటిక్గా కాపీ కొట్టి దాన్ని ఇంకో వర్షన్లో రిలీజ్ చేయడము, ఇంకో వర్షన్లో అంటే మనం రాసుకున్న లిరిక్స్ మనం ఏంటంటే ఊర్లలో తెలియాలి కదా. ఇప్పుడు మీరు రాసుకున్న పాటలు మీరే పాడలేనటువంటి నిర్బంధంలో మీరుంటే ఇక పాటలు రాసేందుకు? మధు, ఇప్పుడు ఇక్కడ ఇంకోటి పాట ఎవరు రాస్తారు, ఎవరు ఎట్లా పోతుంది అనేది కాదు, పాట నీ పాట ప్రజలకు ఉపయోగపడిందా లేదా? రైట్ మధు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, పాటను రాసుకుంటాం, సేకరించుకుంటాం, ఏదో పెట్టుకుంటాం, మనకు పాడాలనే ఆలోచన ఉంటుంది, మనం కూడా మన పాటను పబ్లిక్లోకి వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఒకటి ఉంటుంది, ఆర్థిక ఇబ్బంది, డబ్బు పరంగా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నా కూడా డబ్బుతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం రికార్డ్ చేయాలనుకున్నా, తర్వాత దాన్ని టెలికాస్ట్ చేయాలనుకున్నా, ఒక వీడియో షూట్ కానీ, ఒక రికార్డ్ కానీ, ఇవన్నీ వీటికి ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. మనమా మిడిల్ క్లాస్ బతుకులు, రెక్క ఆడితేనే డొక్కాడదు. అలాంటి సిచ్యువేషన్లో మనం పాటలు అమ్ముకోవాల్సిందే తప్ప మనం ఎలా ఇస్తాం? నువ్వు కూడా మట్టిలో నుంచి వచ్చిన వ్యక్తివే, నీకు పాట విలువ అంటే ఏంటో తెలుసు, బతుకు విలువ అంటే ఏంటో తెలుసు. నీ పూర్వం మొత్తం ఒక పాట రూపంలో రాసుకున్న వ్యక్తివి. తెలంగాణ జానపద కళాకారులలో నువ్వు కూడా అతి చిన్న వయసులో ఎదిగిన వ్యక్తివి, అవునా? ఇప్పుడు బీఆర్కే న్యూస్లో కూడా నీకు ఎంత కష్టపడుతున్నావో, నీ లైఫ్ స్టైల్ ఏందో నాకు తెలుసు. సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, నీవు రాసుకున్న పాటలలో నీకు నచ్చిన పాట? నాకు నచ్చిన పాట నేను రాసుకున్న దాంట్లో అది అని అంటే మొహరం అని మన తెలంగాణలో బాగా అంటే బాగా ఫేమస్ అనమాట.
సో దాంట్లో ఏంటంటే హసైన్ హుసేన్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటారు. మక్కకి వెళ్తుంటారు. నిజానికి చెప్పాలంటే అసలు ఈ స్టోరీ తెలియదు. ఇప్పటిదాకా అందరు ఏదేదో పాడుతూ ఉంటారు, కానీ దాంట్లో నేను రాసుకున్న పాట ఏంటంటే, మక్కకు మేము పోయేటప్పుడు హమర భీం పాతుమలాల, కర్బకులు మేము పోయేటప్పుడు హమర భీం పాతుమలాల, హసైన్ హుసేన్ అన్నదమ్ములరా హమర భీం పాతుమలాల, హసైన్ పుట్టినప్పుడు అలాయి పుట్టే హమర భీమి పాతుమలాల, హుసేన్ పుట్టినప్పుడు ఊదు పుట్టేరా హమర భీమి పాతుమలాల, కర్బలకు మేము పోయేటప్పుడు హమర భీమి పాతుమలాల, కర్బలకు మేము పోయేటప్పుడు హమర భీమి పాతుమలాల, మల్లెవనము మేమేసిపోతాం హమర భీమి పాతుమలాల, నిత్యా నువ్వు నిల్వయ్యమ్మ హమర భీం పాతుమలాల. ఇట్లా. సో ఇది ఏంటంటే మా అమ్మమ్మ గారు వాళ్ళు వీళ్ళు నేర్పించిన పాట అనమాట. దీన్ని ఇంకోటి ఏంటంటే రీసెంట్గా రికార్డ్ చేశాను. నా అదృష్టమో దురదృష్టమో కానీ బయట పబ్లిక్లోకి చేయలేకపోయినాను. రికార్డింగ్ చేసి పెట్టాను. దీనికి హనుమంత్ యాదవ్ గారితో కూడా పాడియడం జరిగింది. ఆపినవు అని అంటే మనకుండే ఈ బిజీ స్కెడ్యూల్స్కి మనకు ఈ ప్రొఫెషనల్ ఒకవైపు ఉంటే ఆర్థికంగా మనం మెరుగుపడడానికి ఇంకో దారి ఎంచుకుంటాం అనమాట. అది నువ్వైనా నేనైనా ఎవరైనా ఫ్యామిలీని పోషించాలి, మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ దీంట్లో ఒడిదుడుకులు ఎన్నో ఉంటాయి. జీవితం అంటేనే ఒడిదుడుకులు. దీని పరంగా ఆర్థిక సమస్యలు కొంచెం ఇబ్బందిగా ఉండి పాటను పక్కకు పెట్టడమే జరిగింది, కానీ పాటను ఎప్పుడు మర్చిపోలేదు, రాయడం ఎప్పుడు మర్చిపోలేదు. అది. ఎవరిని ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యి మీరు పాటలు రాస్తారు? నేను ఇన్స్పైర్ అయ్యేది అనేది ఎవరు అంటే అనుకోలేదు. ఇప్పుడున్న ఫోక్ సింగర్స్లలో కానీ అటు కానీ బాగా అంటే మీరు అభిమానించే వాళ్ళలో ఎవరి రచన అంటే మీరు బాగా ఇష్టపడతారు? మాటల తిరుపతి అన్నది బాగా ఇష్టపడతాను. మాటల తిరుపతి అన్న కానీ, నెక్స్ట్ ఇంకొకటి చరణ్ అన్న కానీ, అది వాళ్ళు సాంగ్స్ అంటే నాకు బాగా ఇష్టం. అందులో చరణ్ అన్న గారు ఒక పాట బాగా రాశారనమాట. దాంట్లో వచ్చేసి కులాల గురించి మర్చిపోయారు. నువ్వో రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంట నిన్ను దేవుడని, నేను అంటరాని వాడిని. ఈ పాట చాలా బాగుంటుంది అసలు. ఇంకోటి మంచిగా ఉంటుంది అనమాట ఈ పాట. సో దీని పరంగా నేను ఫోక్లో మంచిగా ఇష్టపడే వ్యక్తులలో వీళ్ళు. ఇంకా ఈ తిరుపతి అన్నది, ఇంకా తిరుపతి అన్నది అంటే ఆల్మోస్ట్ ఇంకా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అన్న సాంగ్స్ ప్రతి ఒక్కటి హిట్ అయిన పాటలే. అందులో మట్టిని తాకిన ఆ పాట, చేతులకు మరి మరి దండాలు ఓ రామ, రెక్కలు దాటిన చేతులకు మరి మరి దండాలు. ఈ పాట బాగా ఇష్టం. ఎక్కువ ఈ పాటనే వినుకుంటూ ఉంటాను. ఇంకా నేను ఈ మధ్యకాలంలో రాసుకున్న పాట ఏంటంటే అటు ఫోక్ కానీ ఇటు తెలుగు కానీ కొంచెం మిక్స్ అయ్యి రాసిన, అంటే నేను ఒక ఊహా గానంతో రాసినది ఏంటంటే, కలలే అలలై పొంగే వేళ నదిలా సాగే ఈ వయసేలా, మన చూపులు ఓ సంద్రమై మన అడుగులు ఆ తీరమై, మన చూపులు ఓ సంద్రమై అడుగులు ఆ తీరమై, కలిసిన మనం ఇంకా విడిపోయే లేదే ప్రేమ నినిసా నినిసా నానా లాలా. మీ రచన బాగుంది. అంటే ఆ పదాల అల్లిక కావచ్చు, ఆ ప్రాస కావచ్చు, చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఇంకా ఈ గద్దరు విమలక్క వీళ్ళ పాటలు ఏమన్నా పాడగలుగుతారా? గద్దరు విమలక్క అని అంటే గద్దరన్న సాంగ్స్ కొన్ని అనమాట, ఎక్కువ శాతం అనేది ఉండదు. అందులో భాగంగా పొడుస్తున్న పొద్దు, అది మీకు తెలుసు. ఇంకా కొన్ని కొన్ని విమలక్క. ఇంకా తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కువగా పాడిన పాట? తెలంగాణ ఉద్యమంలో నేను ఎక్కువ పాట అని అంటే వీరులారా వందనం ఆ పాట. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం
పాదాలకు మా త్యాగధనులారా మరిచిపోము మిమ్ము గుండెల్లో గుడి గడుతం పూరుదండం బెడుతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. దర్వేల్ అన్న రాసిండుగా, దర్వేల్ అన్న రాసిన చాలా అద్భుతంగా ఉంటుంది పాట. తెలంగాణ ఉద్యమంలో ఈ పాట పాడిన తర్వాతనే ఏ కార్యక్రమం అయినా మొదలు పెట్టుకున్నటువంటి పాట. ఓకే, తెలంగాణ ఉద్యమంలో పాడినట్టు కదా, ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది, 11.5 ఏళ్ళు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ? ఎట్లా అనిపిస్తుంది అంటే, తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం. సో దాంట్లో తెలంగాణ సారథి నేతృత్వంలో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కేసీఆర్ గారు, అలాగే ఒకప్పటి సింగర్స్ కానీ అప్పుడు ఉన్న ఆ లిరిక్స్ కానీ ఇప్పుడు లేవు. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్లీ ఏంటంటే ఆ డీజే వర్షన్కి మునిగిపోయినరు. ఆ డీజేలో పాటలు పెట్టుకొని ఎగరడము అదేంటంటే అది ఒక ఫోక్ని ఎంత పైకి తీసుకెళ్ళామో అంతే విధంగా కూడా కిందికి తీసుకురావడం రోజు రోజుకి జరుగుతుంది. అది సింగర్స్ విషయంలో యాజ్ ఒక సింగర్గా మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఏంటి ఇప్పుడున్న కళాకారుల పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న కళాకారుల పరిస్థితి ఏంటంటే 5,000కు కూడా పాడుకున్న సందర్భాలు ఉన్నాయి, కొన్ని ఫ్రీగా పాడుకున్న సందర్భాలు ఉన్నాయి. పాట చెప్పాలంటే కూడా భయపడే సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఒక పాటని ఎక్కడ హిట్ అయితే అక్కడ ఫేమ్ పోతుంది ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఇంకోటి మొన్న రీసెంట్గానే చూడండి కోమలి గారి విషయంలో, ఇంకా కొన్ని విషయాల్లో జరిగింది. అది జరుగుతూనే ఉంది. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఏం పెట్టుకోలేదు? లేదు, అప్పుడు చిన్న వయసు నాది. ఓకే, అప్పుడు చిన్న వయసు. పైగా ఇంకోటి ఏంటంటే నేను అంత స్టేజ్ ఎక్కి చేసిన పర్ఫార్మెన్స్ కూడా ఏదేంటంటే యాజ్ అ సింగర్. మరి ఎట్లా మీరు ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసారు? ఇటు యాంకర్గా ఇటు పాట కానీ ఎట్లా బ్యాలెన్స్ చేసి వస్తున్నారు? జీవితం ఎన్నో నేర్పిస్తుంది, ఎన్నో విధాలుగా నేర్పిస్తుంది. మంచి నేర్పిస్తుంది, చెడు నేర్పిస్తుంది, ఓపిక నేర్పిస్తుంది, సహనం నేర్పిస్తుంది, కష్టం నేర్పిస్తుంది, దుఃఖం నేర్పిస్తుంది, ఎన్నో నేర్పిస్తుంది. ఈరోజు మనకు రూపాయి కావాలి అంటే ఆ రూపాయికు తల వంచుకొని పని చేయాలి అదా. అవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకున్నవాడే నిజమైన మనిషి అని నా దృష్టిలో నమ్ముతా నేను. ఇప్పుడు పాలమూరు అంటే ఎక్కువగా కోలాట పాటలు ఇవి గుర్తుకొస్తాయి. ఇంకేదన్నా రామస్వామి గారిది ఇంకేదన్నా ఒక మంచి పాట? కోలు 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 కోలన్నగారు మేలు మేలుగాదు పిల్ల మెలంగ మాటలారు. కోలు 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 కోలన్నగాదు మేలు మేలుగాదు పిల్ల మెలంగ మాటలారు. కోలు 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 కోలన్నగాదు మేలు కోలు 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 కోలన్నగాదు మేలు కోలు 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 కోలన్నగాదు మేలు మేలుగాదు పిల్ల మెలంగ మాటలాడు. అటిక వయల కూర మా ఎత్తలేదు పోరా మా పడికి రారా మరింత వేస్త పోరా. అటిక వయల కూర మా ఎత్తలేదు పోరా మా పడికి రారా మరింత వేస్త పోరా. కోలు 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 కోలన్నగాదు మేలు మేలుగాదు పిల్ల మెల్లంగా మాటలాడు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ పాట గంట సేపు బాగా కూడా యాస్టకు రాదు, బోర్ కొట్టదు. ఇక ఎగురుతూనే ఉండొచ్చు, పాడుతూనే ఉండొచ్చు, దొంగతూనే ఉండొచ్చు, అట్లా టైం పోతూనే ఉంటుంది. ఇంకా బతుకమ్మ విషయంలో కూడా మా అక్క బాగా పాడుతుండే. ఆమె కూడా ఇప్పుడు గౌరీ దేవిని నోములు ఉంటాయి కదా, కేదారేశ్వర నోములు, ఆ దాంట్లో తెలంగాణలో పెద్ద పండుగ. ఏదైనా బతుకమ్మ పాట పాడినా? కాకరా పువ్వందమా గౌరమ్మ కాకరా కాయందమా గౌరం కాకరా పువ్వందమా గౌరమ్మ కాకరా కాయందం. ఆ గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట చిలకల్లా పాట చిలకల్లారా కలికి చిలకల్లారా కందుమ్మ గుడ్డలు రారు గోరడుగులు తీరొక్క రాజులు తీరు గోరంకలు ఘనమైన గన్నె పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డానమే గౌరమ్మ. చిక్కుడు పువ్వందమా గౌరమ్మ చిక్కుడు కాయందమా చిక్కుడు పువ్వందమా గౌరమ్మ చిక్కుడు కాయందమా గౌరమ్మ. చిక్కుడు చెట్టు కింద ఆట చిలకల్లారా పాట చిలకల్లారా కలికి చిలకల్లారా కందుమ్మ గుడ్డలు రారు గోరడుగులు తీరొక్క రాజులు తీరు గోరంకలు ఘనమైన గన్నె పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డెనమే గౌరమ్మ. ఏడాది కోదినము గౌరమ్మ ఏమి దండ్లాడిస్తావే గౌరమ్మ నీ నోము నీవందుకో గౌరమ్మ నా నోము నాకియ్యవే గౌరమ్మ. ఇట్లా వస్తుంది. మీరు ఆడతారా బ్రదర్ బతుకమ్మ? మేమెందుకు ఆడతాం? మేము ఆడతాం మా ఊర్లో నిజంగా. అంటే ఆడమగ తేడా ఏముండదు. మా కాలనీలో బతుకమ్మ పెట్టిరంటే ఫస్ట్ రౌండ్
అమ్మాయిలు ఉంటుంది, అమ్మాయిలు ఆడతారు. తర్వాత కొంచెం పెద్ద పెద్ద వాళ్ళది ఉంటుంది. థర్డ్ రౌండ్ మొత్తం బాయ్స్దే. మా ఊళ్ళో బాయ్స్ కూడా ఆడతారు, మేము కూడా ఆడతాం, కోలాటం కొట్టుకుంటూ ఆడతాం. అంటే దసరా కావచ్చు, బతుకమ్మ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఈ ఉగాది కావచ్చు, ఈ పండుగలు అనేటి ఇప్పుడు మీరు రీసెంట్గా చూసుకుంటున్నట్లయితే బోనం ఎక్కువ బాయ్సే ఎత్తుకుంటున్నారు, అవును. అబ్బాయిలు ఎత్తుకుంటున్నారు. అంటే తెలంగాణ సంస్కృతి ఈ సాంప్రదాయాల్లో ఆడ మగ తేడా కుల విభేదాలు ఇవేమి ఉండవు. తెలంగాణ సంస్కృతిలో ఎన్నో నేర్పిస్తుంది. తెలంగాణ సంస్కృతి అంటే భాష, సంస్కృతి, సాంప్రదాయం పుట్టినిల్లికి. సో దీంట్లో ఏంటంటే బోనం ఎత్తే క్రమము ఒకప్పుడు ఆడవారే ఎత్తుకునేవారు, ఈ మధ్య మగవారు ఎత్తుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ బోనానికి ఉన్న విలువ కూడా రోజు రోజుకు తగ్గిస్తున్నారు. ఒకప్పుడు మట్టి కుండలో బోనం ఎత్తుకున్నారు, ఇప్పుడు బంగారు కొండలు. బంగారు బోనం అయింది, ఎండి బోనం, ఆఖరికి వజ్రాల బోనం కూడా కొన్ని రోజులు అమ్మవారికి సమర్పిస్తారేమో తెలియదు. సో ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే సంస్కృతి ఎటు పోతుంది, తెలంగాణ ఎటు పోతుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను డెవలప్ చేసుకోవాలి, 10 మందికి చాటి చెప్పాలి. చూడండి ఇప్పుడు మీరు బోనాలు అంటేనే మన తెలంగాణలో పెద్ద పండుగ. పక్క రాష్ట్రాల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో నుంచి అంటే ఇటు మహారాష్ట్ర కానీ నెక్స్ట్ ఇంకోటి ఇటు పక్కనే ఉండే మన ఆంధ్రప్రదేశ్ కానీ వాళ్ళు బోనాలంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలంటే వాళ్ళు ఒక 2 రోజుల ముందే వచ్చి ఇక్కడ దగ్గరుండే ఫ్రెండ్స్ దగ్గర స్టే చేసి మన సంస్కృతిని వీడియో రూపకంలో చిత్రీకరించుకొని వాళ్ళ స్టేటస్లు పెట్టుకొని వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో అట్లా పెట్టుకునేది చాలా ఉంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక వ్యాపారంగా అమ్మవారిని కొలుస్తున్నారు, వ్యాపారంగా అయిపోయింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా వినాయక చవితి వచ్చిందంటే ఒకప్పుడు నిష్ఠత ఉండేది, ఇప్పుడు అట్లా కూడా అది పోయింది. అమ్మవారిని కూడా రేపన్నాడు ఫ్రెండ్గా ట్రీట్ చేస్తారేమో, రేపన్నాడు ఇంకా ఫ్రెండ్గానే చూసుకుంటారేమో అనే భయం. ప్రతి పండుగ బిజినెస్ అయిపోయింది. ఇంకా సినిమా పాటలు ఏమన్నా పాడతారా? సినిమా పాటలల్లో నాకు సినిమా పాటలు అంటే కూడా బాగా ఇష్టం. మధు, సినిమా పాటలల్లో నాకు బాగా నచ్చే పాట ఏంటంటే ఓ మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసులాగా మారి కవితే రాసేసా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, దేవదాసులాగా మారి గడ్డం పెంచేసా. ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైనేసా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, దేవదాసులాగా మారి గడ్డం పెంచేసా. ఇంకా ఏదైనా సమస్యల మీద, ఇప్పుడు కార్మికుల సమస్యలు కావచ్చు, మహిళా సమస్యలు కావచ్చు, ఇట్లా ఏదైనా సమస్యల మీద పడతాం? అక్కడ దాకా వెళ్ళలేదు మధు. ఏంటంటే నాకు సాంగ్ వర్షన్ మాత్రమే నేను ఐడెంటిఫై చేసుకోగలుగుతా. నాకున్న జ్ఞానంతో మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు చెప్పిన దాంతో పాడుకోగలుగుతా. ఇంత ముందుకు సినిమా పాటలల్లో మంచి సాహిత్యం ఉండేది, కుటుంబ విలువలు కలిగిన పాటలు ఉండేటివి, కొన్ని ఎథిక్స్ ఉండేటివి. ఇప్పుడు రాను సినిమా పాటలలో మొత్తం మ్యూజిక్ బ్యాడ్ వర్డ్స్ తప్ప ఇంకేం లేవు. సో ఇంత ముందుకు జానపదాలు చూసుకున్నా కూడా ఒక భావమరదలు ఎట్లా ఉండేది, తర్వాత కుటుంబ నేపథ్యం, వీటి గురించి ఉండేది. ఇప్పుడు కూడా ఈ కల్చర్, సినిమా కల్చర్ ఫోక్ ఇండస్ట్రీకి వచ్చిందంటారా? ఖచ్చితంగా వచ్చింది. దాని ప్రభావితం ఎలా ఉంది అనేది మీకే తెలుసు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, యాజ్ ఓ సింగర్గా, యాజ్ ఓ లిరిక్ రైటర్గా, యాజ్ ఓ అన్ని విధాలుగా చెప్పే మనిషి మీరు కూడా చూస్తూ ఉన్నారు. మీ పరంగా కూడా నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ అడగడానికి వెనక మీరెంత సఫర్ అయ్యి ఉంటారు, మీరెంత చూసింటారు అనేది మీకే అర్థమయ్యే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఒక పాటని దాన్ని డీజే వర్షన్ అని, సింగర్ స్టూడియో వర్షన్ అని, తర్వాత షూటింగ్ అని, ఆ పాటను మొత్తం కూని చేసేస్తున్నారు అన్నట్టు నాకు అనిపిస్తుంది ఒక్కోసారి. ఖచ్చితంగా దీని సాహిత్యాన్ని మొత్తం పోగొట్టి ప్రజలకు మళ్ళా ఒక పాటలు ఉంటుంది చూడు, ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. ప్రాసలేని పాటలు అన్నీ చెప్పేసి చెవులలో చొప్పించి మరీ వినిపిస్తుంది. ఈ సినిమా సంస్కృతి ఖచ్చితంగా ఫోక్ ఇండస్ట్రీకి వచ్చింది అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే సినిమాను ఒకప్పుడు ఏంటంటే మన భాషని, మన దాన్ని కమెడియన్గా దానికి దీనికి వాడేవాళ్ళు. ఇప్పుడు మన జానపదాలు కావాలి, మన అన్ని విధాలుగా. ఇప్పుడు చూడండి, మా రామస్వామి గారు రాసిన మా కాక
జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా, జాలే ఓసినవేమయ్యా ఓ రంగమయ్య జైకే గుట్టినవేమయ్యా, జాలవెంత జారువయ్యి జాజికాయల పూతవయ్యి, జాలవెంత జారువయ్యి జాజికాయ పూతవయ్యి, జాలవెంత జారువయ్యి జాజికాయల పూతవయ్యి, ఇలా వచ్చేది. ఇంకా పాలమూరు అంటే గోరేటి వెంకన్న గుర్తుకొస్తాడు మనం. మ్మ్. ఆయనది ఏమన్నా వాడతారా? ఓహో జంబియా ఒలంపల్లి జంబియా, ఓహో జంబియా ఒలంపల్లి జంబియా, నాతోటి మాట్లాడు నాంపల్లి జంబియా, ఏమేమి కావాలి సామికి నల్లగొండ మౌలాలికి, ఏమేమి కావాలి సామికి నల్లగొండ మౌలాలికి, దట్టిలు కావాలి సామికి తొట్టెలు కావాలి సామికి. ఇది సో గోరేటి వెంకన్న మంచి సాహిత్యం ఉన్న పాటలు అవి కానీ బాగా రాసేవారు మంచిగా. ఇప్పుడు ఏంటంటే చాలా మంది కళాకారులు ఉన్నారు, సాయి చంద్ కావచ్చు, గోరేటి వెంకన్న కావచ్చు, ఇట్లా చాలా మంది పాలమూరు నుంచి మట్టి బిడ్డలు చాలా ఉన్నారు. ఓకే, చివరిగా కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక పాటతో ఏదైనా ఒక మంచి పాట పాడండి. కొనగొమ్మలోగినాయి కోలే గెలిచినాయి, కొనగొమ్మలోగినాయి కోలే గెలిచినాయి, పోయేస్త జానకి పోయేస్త జానకి పోయేస్త జానకి, కోడి పందెము నేను అడస్త జానకి కోడి పందెము, పోయేస్త జానకి కోడి పందెము నేను అడస్త జానకి కోడి పందెము, ముక్కుకున్న ముక్కురాయి కోడి పందెం పాలాయ, ముక్కుకున్న ముక్కురాయి కోడి పందెం పాలాయ, పోద్దు మామో పోద్దు మామో పోద్దు మామో కోడి పందెము నువ్వు అడద్దు మామో పాడు పందెము, కోడుదు మామో పోడి పందెము నువ్వు అడద్దు మామో పాడి పందెము, కొనగొమ్మలోగినాయి కోలే గెలిచినాయి, కొనగొమ్మలోగినాయి కోలే గెలిచినాయి, పోయేస్త జానకి పోయేస్త జానకి పోయేస్త జానకి కోడి పందెము నేను అడస్త జానకి కోడి పందెము, పోయేస్త జానకి కోడి పందెము ఆడి గెలిచేస్త జానకి కోడి పందెము, కాళ్ళకున్న కడియాలు కోడి పందెం పాలాయ, కాళ్ళకున్న కడియాలు కోడి పందెం పాలాయ, పోద్దు మామో పోద్దు మామో పోద్దు మామో కోడి పందెము ఆడి ఓడొద్దు మామో పాడి పందెము, పోద్దు మామో కోడి పందెము ఆడి ఓడొద్దు మామో పాడు పందెము. దీన్ని ఇంకో విధంగా ఏంటంటే వస్తావా జానకి వస్తావా జానకి వస్తావా జానకి, అది ఆ వర్షన్లో పాడిన సందర్భాలు కూడా అంటే ఒక్కోసారి ఏంటంటే మన పాటలు స్క్రీన్ మీద ఇంకో వర్షన్లో కనిపిస్తుంటే ఓ రకంగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, దీన్ని కాపీ కొడుతున్నారు కదా అని ఇంకో విధంగా కూడా బాధపడవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మీ విలువైన సమయం మా కోసం కేటాయించి మంచి మంచి ముచ్చట్లు మంచి మంచి పాటలు పాడినందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.